హాయ్. జనరల్‌గా మనం అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం. సో, ప్లేట్‌లో కొంచెం ఎక్స్‌ట్రా ఏమైనా మిగిలితే కూడా అది వదలొద్దు, దాన్ని కూడా తినాలి. ఇది దొరక్క చాలామంది బాధపడుతున్నారు అని మనం పేరెంట్స్ ఎప్పుడు చెప్పినప్పుడు, పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వింటుంటాం. కానీ యాక్చువల్‌గా అది కరెక్టే. మనం తినగలిగినంత మనకు అవసరమైనంత పెట్టుకోవాలి ఫస్ట్. అది ఎట్లా తెలుస్తుంది అనేసంటే, మన ఫుడ్‌ని మనం క్యాల్కులేట్ చేయాలి. అసలు మన బాడీకి ఎన్ని క్యాలరీస్ అవసరం, మనం ఎంత ఫుడ్ తింటున్నాం అనేది తెలుసుకోవాలి. దానికి ఎట్లా అంటే, ఒక యుద్ధంలో ఉన్న సైనికుడికి ఒక ఆయుధం ఎంత ఇంపార్టెంటో, డైట్ చేసే వాళ్ళకి కూడా ఒక వెపన్ ఉందండి. ఇది వెయింగ్ స్కేల్. సో వెయింగ్ స్కేల్ ఫస్ట్ డైట్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం వెయింగ్ స్కేల్ అనేది తీసుకోవాలి. వెయింగ్ స్కేల్ లేకుండా నువ్వు డైట్ స్టార్ట్ చేయడం అనేది కష్టం, చాలా చాలా కష్టం. ఎందుకంటే నువ్వు ఎంత ఫుడ్ అనేది తీసుకుంటున్నావు నీకు తెలియదు, ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నావో తెలియదు. సో ఫస్ట్ నువ్వు డైట్ స్టార్ట్ చేసావు అని అంటే నీ దగ్గర ఉండాల్సింది వెయింగ్ స్కేల్. ఈ వెయింగ్ స్కేల్ ఉంటే ఏమవుతుంది, నీ బాడీకి నీ ఏజ్, నీ హైట్, వెయిట్ మ్యాచ్ చేసుకుంటే ఎన్ని క్యాలరీస్, ఒక జనరల్గా మనకి 2000 నుంచి 3000 వరకు క్యాలరీస్ హైట్, వెయిట్, ఏజ్ని బట్టి అవసరం పడుతుంటాయి. సో వాటిని మనం క్యాలిక్యులేట్ చేసి డైలీ దాన్ని ఫాలో అయితే ఒక 3 to 6 మంత్స్లో మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో డైట్ అనేది చాలామంది స్టార్ట్ చేసిన తర్వాత ఎందుకు ఫెయిల్ అవుతారో, వదిలేస్తారో, మధ్యలో డ్రాప్ అవుతారో అని అంటే, అందరికీ కూడా ఇమ్మీడియట్ రిజల్ట్స్ కావాలి. ఇమ్మీడియట్ రిజల్ట్స్ అనేవి డైట్లో రావు. సో మినిమం 6 మంత్స్ మీరు దాన్ని కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా ఫాలో అయితే ఓకే, స్మాల్ చేంజెస్ మీరు రికగ్నైజ్ చేస్తారు. మన బాడీ అనేది అంత ఈజీగా ఏమి ఉండదండి, చాలా చాలా టఫ్గా ఉంటుంది. అంటే అది ఫ్యాట్ని మనం బర్న్ చేయాలన్నా లేదా మజిల్ బిల్డ్ చేయాలన్నా అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు. సో మనం ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ ట్రైన్ చేస్తే అప్పుడు మనకి మినిమం రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. అంతేగాని ఒక 1 మంత్ 2 మంత్స్లో మనకి రిజల్ట్స్ అనేవి అంత ఈజీగా కనిపించవు. కానీ మనం డైట్ స్టార్ట్ చేసేది ఎట్లా, ఒక 20 ఇయర్స్ టైంలో మీరు స్టార్ట్ చేస్తే మీకు రిజల్ట్స్ అనేవి 30 ఇయర్స్ వాళ్ళకంటే కూడా 20 ఇయర్స్ వాళ్ళకి చాలా చాలా మంచిగా రిజల్ట్స్ వస్తాయి. సో 30 ఇయర్స్ అనేసరికి చాలామందికి ఆల్రెడీ ఫ్యాట్ అనేది చాలా ఎక్కువైపోతుంది బాడీలో. దాన్ని కట్ డౌన్ చేయడానికి, అదే ఫ్యాట్ని తగ్గించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అదే 20 ఇయర్స్ టైంలో ఫ్యాట్ కొంచెం తక్కువ ఉంటుంది, మెటబాలిజం బాగుంటుంది. సో మీరు ఏం తిన్నా కూడా అబ్జార్ప్షన్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ మీరు చేసే వర్కౌట్ కూడా అది మీరు మంచి ఇంటెన్స్గా చేస్తే అసలు రిజల్ట్స్ అనేవి చాలా చాలా బెస్ట్గా వస్తాయి మీకు. సో ఎవరైనా సరే డైట్ స్టార్ట్ చేయాలి, ఫిట్నెస్ స్టార్ట్ చేయాలనుకునేటోళ్ళు ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. జనరల్గా మనకి ఫిట్నెస్ అనేది అసలు మనకు అసలు కన్సిడరేషన్ ఉండదు. అసలు మనం ఏంటి, దొరికిందంతా తింటాం, నచ్చినట్టు తిరుగుతాం, టైం దొరికితే పడుకుంటాం, ఇదే మనకి. అంతే తప్పించి మనకి హెల్త్ కాన్షియస్ అసలు ఉండదు, 90% అసలు ఉండదు. సో అట్లా కాకుండా మనం హెల్తీగా ఉండాలి ఏంటంటే, ఫిట్గా ఉండాలి ఏంటంటే, ఇంతకుముందు ఏంటి ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ బిఫోర్ చాలామంది అందరూ కూడా కష్టపడేటోళ్ళు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో పని చేసేటోళ్ళు, ఇంట్లో కానీ బయట కానీ. అట్లీస్ట్ వాళ్ళ సైకిల్ ఉంటే సైక్లింగ్ అయినా చేసేటోళ్ళు, ఆ పనులు చేయడానికి ఈ పనులు చేయడానికి. కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు. అసలు ఓన్లీ మెంటల్గానే స్ట్రైన్ అవుతుందని తప్పించి ఫిజికల్గా ఎవరు స్ట్రైన్ కావట్లా. సో దీంతో మనకి చాలా చాలా ఫ్యాట్ అనేది మనం తినేది అంతా కూడా ఏమవుతుంది, ఎక్సెస్ క్యాలరీస్ బర్న్ అవ్వట్లేదు. కాబట్టి మన బాడీ యూటిలైజ్ చేసేదానికంటే కూడా మనం ఎక్సెస్ తింటున్నాం కాబట్టి ఆ క్యాలరీస్ అన్నీ కూడా ఏమవుతున్నాయి, దాన్ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసుకుని ఆ ఫ్యాట్ అనేది మనకి స్టోర్ అవుతుంది. ఈ డే బై డే ప్రతిరోజు మనం అవసరమైన క్యాలరీస్ కంటే తినే క్యాలరీస్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఆ ఎక్సెస్ క్యాలరీస్ అన్నీ కూడా ఏమవుతుంది, ఫ్యాట్ కింద అనమాట కన్వర్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఒకరోజు 2 రోజులు కాదు, మనం ఇయర్స్ అట్లా చేస్తూ ఉన్నాం కాబట్టి మనకు కంప్లీట్గా అనమాట మన బాడీలో చాలా చాలా చేంజెస్ వచ్చేసి ఫ్యాట్ అనేది పర్సంటేజ్ ఎక్కువైపోతుంది. ఉండవలసిన మజిల్ పర్సంటేజ్ మంచిగా ఉండాలి, మినిమం 80% ఉంటే మీకు ఎటువంటి హార్మోన్స్ ఇష్యూస్ రావు, మంచిగా ఉంటారు, హెల్తీగా ఉంటారు, ఫిట్గా ఉంటారు.
కానీ మనకి జనరల్గా ఎవరినైనా చూసుకుంటే ఒక 30% కంటే ఎక్కువ ఉంటుంది ఫ్యాట్. సో పొట్టలు వచ్చేసి లావుగా అయిపోతున్నాం, నెక్స్ట్ బొగ్గలు కూడా మంచిగా కనిపిస్తాయి. ఇవన్నీ కనిపిస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే మీరు ఫ్యాటీగా ఉన్నారని. అసలు ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ చేస్తే, ఫిట్నెస్ స్టార్ట్ చేస్తే మీకు ఫస్ట్ మజిల్స్ ఏం రావండి, కానీ ఫస్ట్ మీకు పోయేది ఏంటంటే పొట్ట కూడా పోదు. ఫస్ట్ మీకు కనిపించే రిజల్ట్ ఏంటి చెప్పనా, ఫేస్ అనేది డల్ అయిపోతుంది, మొత్తం ఫేస్ లాగేస్తుంది. ఇది మొత్తం కూడా పోతుంది, ఇంకా ఫేస్ మొత్తం పోతుంది ఇంకా. సో మజిల్స్ ఇవి రావడానికి ఒక 1 year 6 months టైం పడుతుంది. కానీ అసలు ఫ్యాట్ బర్నింగ్ కానీ డైట్ కానీ స్టార్ట్ చేస్తే మీకు ఫస్ట్ వచ్చే రిజల్ట్ ఏంటి చెప్పనా, ఫేస్ అనేది మొత్తం లాగిస్తుంది. అన్నిటికంటే కూడా లాస్ట్ మీకు లాగేది ఏంటి, పొట్ట. అన్నిటికీ లాస్ట్ ఒక 6 months తర్వాత 1 year తర్వాత మీకు వచ్చే రిజల్ట్ పొట్ట. అది 6 pack అవ్వడం, సంథింగ్ ఫ్లాట్గా అవ్వడం. కానీ ఫస్ట్ వితిన్ 1 week 10 daysలో వచ్చే రిజల్ట్ ఫేస్ మొత్తం డల్ అయిపోతుంది, ఫేస్ మొత్తం లాగేస్తుంది, బొగ్గలేమి ఉండవు ఇంకా. మనం జనరల్గా ఏమనుకుంటాం, బొగ్గలు మంచిగా ఉంటే హెల్తీగా ఉన్నారు, బాగున్నారు అని అనుకుంటాం. కాదండి, ఫ్యాట్ ఎక్కువ బాడీలో ఉంటేనే వాళ్ళు బొగ్గలు బాగా ఉంటాయి అన్నమాట. సో బాడీలో ఎంత ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటే మన బాడీ అనేది షెడ్కెళ్ళే టైం అనేది దగ్గర పడిపోతుందండి. సో బాడీలో మనం తినే ఫుడ్ కూడా జనరల్గా మనకి ఎటువంటి కాన్షియస్నెస్ ఉండదు. ప్రోటీన్ ఫుడ్డా, లేదా ఇది కార్బోహైడ్రేట్సా, ఇందులో ఫ్యాట్స్ ఉంటాయి, అట్లాంటిది ఏం ఐడియా ఉండదు. జస్ట్ మనం దొరికినంత తింటూనే ఉంటాం. సో అట్లా కాకుండా అట్లీస్ట్ మనం డైట్ చేయకపోయినా కూడా ఫుడ్ మీద కాన్షియస్తో ఏ ఫుడ్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఏ ఫుడ్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, ఇట్లాంటివి కొంచెం మనం తెలుసుకొని మ్యాక్సిమం దొరికినంత వరకు మీరు ఫిట్నెస్ చేసినా చేయకపోయినా కూడా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఏమైనా తినడానికి ట్రై చేయండి. దాంతో ఏమవుతుంది అంటే మీ మజిల్ ఉన్నది బిల్డ్ అవుతుంది, ఇంకో కొత్తగా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. లేదు అని అంటే తగ్గకుండా ఉంటుంది, మీ బాడీలో ఉన్న మజిల్ పర్సంటేజ్ తగ్గకుండా ఉంటుంది. సో ఎవరైనా సరే డైట్ చేసినా డైట్ చేయకపోయినా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అనేది తినడం వల్ల మీ మజిల్ అనేది ఒకటి మీరు ఎక్కువ తీసుకుంటే డెవలప్ అవుతుంది, లేదు అని అంటే ఉన్నది అట్లా పోకుండా ఉంటుంది. అంతేకాని డైట్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమీ తినకుండా కొంచెం మాత్రమే తింటూ ఉన్నారని అంటే మీ బాడీలో ఫ్యాట్తో పాటు మజిల్ కూడా పోతుంది. సో అలా కాకుండా ఫ్యాట్ మాత్రమే పోతూ మజిల్ పోకుండా ఉండాలని అంటే మీరు తక్కువ తినండి, బట్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తినండి. అప్పుడు ఏమవుతుంది అంటే మీరు తీసుకునే ప్రోటీన్ వల్ల మజిల్ లాస్ అనేది తగ్గుతుంది, కానీ మీరు తక్కువ క్యాలరీస్ తినడం వల్ల మీరు ఫ్యాట్ అనేది మీ బాడీలో తగ్గుతుంది. అది. సో ఫస్ట్ డైట్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఉండాల్సిన ఆయుధం వేయింగ్ స్కేల్. ఇది ఆన్లైన్లో మనకి ఒక 200 ఈ రేంజ్లో ఉంటుంది. ఇది లేకుండా డైట్ స్టార్ట్ చేస్తున్నారని అంటే ఆ డైట్ అనేది నడవదు, అది అసలు నడవదు. అసలు ఒక 10 days 20 days ఒకరు చేసినా కూడా మీకు రిజల్ట్స్ రావు. ఎందుకంటే మీరు ఎంత తింటున్నారో మీకు తెలియదు, ఎన్ని క్యాలరీస్ తింటున్నారో మీకు తెలియదు, మీ బాడీకి మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎన్నో తెలియదు. అప్పుడు ఎట్లా? సో ఇదంతా కూడా వర్కౌట్ అవ్వదు. సో ఒక యుద్ధంలో ఒక సైనికుడికి గన్ లేకుండా ఎట్లా వెళ్తే ఎట్లా ఉంటుందో, డైట్ చేసిన వాళ్ళకి, ఫిట్నెస్ స్టార్ట్ చేసిన వారికి ఈ వెయింగ్ స్కేల్ లేకపోతే రిజల్ట్స్ అనేవి ఏం రావు. అదంతా కూడా చీకట్లో విసిరిన బాణం లెక్క ఉంటుంది. సో ఖచ్చితంగా డైట్ స్టార్ట్ చేసేవాళ్ళు ఈ వెయింగ్ స్కేల్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాతే స్టార్ట్ చేయాలి. ఒకవేళ నాకు ఇవేం అవసరం లేదు, నాకు నార్మల్గా ఉంటే సరిపోతుంది అనుకుంటే మనం ఫిజికల్గా ఎంత కష్టపడుతున్నాం, ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తున్నామా, వాకింగ్ చేస్తున్నామా, జిమ్కి వెళ్తున్నామా, లేదా ఏమైనా గేమ్స్ ఆడుతున్నామా, వీటిని బట్టి కూడా ఉంటుంది. జనరల్గా మనకి మెయింటెనెన్స్ క్యాలరీస్ 2000 నుంచి 3000 క్యాలరీస్ ఉంటాయి. అంటే ఇంకెక్కువ కూడా ఉండొచ్చు, బట్ మనకి ఒక 60 to 80 kgs ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక 2000 నుంచి 3000 క్యాలరీస్ అయితే సరిపోతాయి. సో డైట్ అనేది ప్రతి ఒక్కరు కూడా స్టార్ట్ చేయండి, ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్. కానీ దీనికి మనం లీస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాం. అసలు మన ప్రయారిటీలో ఉండదు అసలు హెల్త్ అనేది. ఎప్పుడో ఒక బాగోలేకపోతే మాత్రమే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాం, బాగోలేకపోతే మాత్రమే ఏం తినాలి ఏంటి అని ఆలోచిస్తాం, అంతేగాని నార్మల్ డేస్లో అస్సలు ఆలోచించం.
ప్రతి ఒక్కరు కూడా డైట్ స్టార్ట్ చేయండి, హెల్తీగా ఉండండి, ఫిట్గా ఉండండి. థ్యాంక్ యూ.